ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారము చాలించినాడు. భూలోకమున కలి ప్రవేశించినాడు. కలి ప్రభావమున ధర్మము క్రమముగా క్షీణించుచున్నది. మానవులు పాపకర్మములకు పాల్పడుచున్నారు. పాపభారము మోయలేక భూదేవి ఒంటి పాదముపై కుంటుచూ ధర్మదేవత విలపించుచున్నారు. నారాయణ 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 నారాయణ. అమ్మా భూదేవి, ఏమిటా దైన్యము? ఎందులకా కన్నీరు? ఏమని చెప్పను నారదా. ద్వాపరాంతమున ఏనాడు నా స్వామి అవతారము చాలించినాడో ఆనాడే కలియుగ ఆరంభమైనది. కలి ప్రభావమున మానవులు ధర్మచ్యుతులగుచున్నారు. అటు చూడుము, కృతయుగమున 4 పాదముల నడిచిన ధర్మదేవత ఇప్పుడు ఒంటి పాదమున నిలబడి ఉన్నది. భూలోకమున పాపము పెరిగిపోవచ్చున్నది. పాప భారము మోయలేక విలవిలలాడుచున్నాను. ఇది యుగధర్మము గదా. ఓరిమికి మారు పేరైన నీవే ఇట్లు విలపింపదగునా? నిజమే నారదా. శ్రీహరి పాదస్పర్శతో ఒడలు పులకరించి సస్యశ్యామలనే నా కష్టములన్నీ మరువగలను. ఎంతటి పాపభారమైనను మోయగలను. ఇప్పుడు నా స్వామి పాదములకు దూరమై అనాథనై ఇట్లు అలమటించుచున్నాను. నీ పాప భారము తీర్చుటకే గదా నారాయణుడు యుగ యుగములా అనేక అవతారములెత్తినాడు. ఆయననే శరణు వేడకుంటివా? వేడిన ఏమి ఫలము? శ్రీదేవి నా స్వామిని వైకుంఠము నుండి కదలనీయకున్నది. అవునవును, సవతుల మధ్య అసూయ సహజమే గదా. నారదా, ఎటులైన నా స్వామి భూలోకమున అవతరించు మార్గము చూడుము. ఆయన నాపై అడుగిడిన చాలును. ఆ పరమాత్ముని పాదస్పర్శతో నా భారమంతయు తీరగలదు. నారాయణ నారాయణ. ఆలుమగల మధ్య తలదూర్చుట అంత ఆరోగ్యకరము కాదు తల్లి. అయినను నీ అభీష్టము నెరవేర్చుటకు ప్రయత్నించదను. ఆ దేవదేవుని దయవన్నా అసాధ్యమేమున్నది? నారాయణ 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 నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణులకు నమోవాకములు. చిరంజీవి, కుశలమే కదా? కలహభోజన స్వాగతము. ఇదేమి సంబోధన? ఇంటికి వచ్చిన మనుమనికి ఇదా నానమ్మా నీ విచ్చు బిరుదము? అబ్బా, తెలియని వారికి నేను కలహభోజనుడను, కాని తెలిసిన వారికి కళ్యాణ భోజనుడను. నేను కల్పించు కలహములెప్పుడు లోక కళ్యాణ కారణములు కాని అవ్వ కల్లోల కారణములు కావు. చిరంజీవి, ముల్లోకముల విశేషములేమి? ముల్లోకములేమో కాని భూలోకము మాత్రము అల్లకల్లోలముగానున్నది. ఏమి? తాత కృష్ణావతారము చాలించిన పిమ్మట భూలోకమున కలి ప్రవేశించినాడు. కలి వాడవడు? వాని జన్మ వృత్తాంతము వివరింతునా? ద్వాపరాంతమున అధర్మము పుట్టెను. అతడు అసత్యమును కన్యను వివాహమాడెను. వారికి దంభుడను కొడుకు, మాయ అను కూతురు పుట్టింది. ఆ అన్నా చెల్లెళ్ళు ఒకరిని ఒకరు వలచి వివాహమాడిరి. అన్నా చెల్లెళ్లకు వివాహమా? అదే కదా వైపరీత్యము. ఆ జంటకు జరా అను కొడుకు, రుజా అను కూతురు పుట్టింది. వారిరువురు మరల ప్రేమించుకొని పెండ్లి ఆడిరి. వారికి క్రోధమను కొడుకు, హింసయను కూతురు జన్మించిరి. వారిరువురు పెండ్లి ఆడకనే ఆలుమగలుగా వర్తించిరి. వారికి కలిగిన వాడే ఈ కలి. ఇతనికి ద్వేషమను భార్య. వారికి భయము, దుఃఖము, అకాల మృత్యువు, యాతన మొదలగు దురాచార సంతానము కలిగి భూలోకమంతటా వ్యాపించి ధర్మమును భ్రష్టము చేయుచున్నారు. పాపము, ధర్మదేవతకు 3 పాదములు భంగమై ఒంటి పాదములకు ఉంటుచుండెను. ఇక భూదేవి వేదన వర్ణనాతీతము. ఇప్పుడు భూభార నివారణము నీ తక్షణ కర్తవ్యము. ఓహో, అదా నీ రాకకు కారణము? భూదేవి పంపిన రాయబారివా? ఇంతకన్నా నీకు వేరే పని లేదా? నారాయణ, అదేమిటమ్మా? ఇందున అపరాధమేమున్నది? ద్వాపరమున కురుక్షేత్రమున ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అభయమిచ్చిన వాడు నీ భర్త. ఆడిన మాట తప్పనన్న అపయశము రాకుండా ఆయనకు జ్ఞప్తి చేసిన వాడను నేను. సరి సరి. భూదేవికి కష్టములు లేనిదెప్పుడు? భూభార నివారణార్థము వైకుంఠుడు ఎన్ని అవతారములు ఎత్తలేదు. ఆమె కష్టములు తీరునదెప్పుడు? ఈ అవతారములకు అంతం ఎప్పుడు? అది కాదు లక్ష్మి. మీరేమీ నాకు చెప్పనక్కర్లేదు. బాగున్నది బాగున్నది. విశ్వమంతయు తాతవశము. తాత అవ్వవశము. అవ్వా, తాతపై నీకింత సర్వాధికారము తగదమ్మా. అతడు నీనాథుడే కాదు, జగన్నాథుడు. అనంత కోటి జీవరాశుల ఆలన పాలన చూడవలసిన
స్థితికారుడు. నారదా, చాలించు నీ ధర్మపన్నములు. ఇల్లాంధ్ర అచ్చట్లు ముచ్చట్లు బ్రహ్మచారివి, నీకట్లు అర్థమగును. సిరికి చిరుకోపం ఎక్కువ, చెంచల గదా. శ్రీదేవి ఆగ్రహమే భూదేవికి అనుగ్రహం అగునట్లు చిన్న నాటకమాడినా. చిరంజీవి, అందులకు నీవే సమర్థుడవు. ఆ నాటకమునకు నీవే సూత్రధారివి కావలెను. సూత్రధారిని నేనైనను, ముఖ్య పాత్రధారిని నీవు కావాలి. తథాస్తు. ఆహా ఆహా, బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి పుంగవుల అపూర్వ సమ్మేళనము. అత్రి, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, దేవల, కలశ సంభవ భృగుమహర్షులకు ప్రణామములు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు. భూలోకమున ధర్మమునుద్ధరించుటకు యజ్ఞము చేయ సంకల్పించినాం. శుభం, దైవ సంకల్పము. తగిన సమయమునకు వచ్చి తిని. అన్నట్లు ఈ యజ్ఞమునకు హవిర్భోక్త ఎవరు? త్రిమూర్తులలో ఒకరు. నారాయణ నారాయణ. ఈ హవిర్భాగ స్వీకరణకు త్రిమూర్తులు తమ నెలవులను వదిలి దిగువత్తురా? తప్పక రాగలరు. వారు భక్త విధేయులు. అది పూర్వము భృగు మహర్షి. ఇప్పుడు కాలము మారినది. కలి ప్రభావము భూలోకము ఊర్ధ్వలోకములకు కూడా వ్యాపించుచున్నట్లున్నది. ఇప్పుడు వారు భార్యా విధేయులు కాని భక్త విధేయులు కారు. ఏమి? త్రిమూర్తులకు భక్తుల కంటే భార్యలు ఎక్కువ? న్యాయముగా కాకూడదు, కానీ అయినది. అసంభవం. అసంభవము సంభవమొకటే కాల వైపరీత్యము. కావలనన్న తమరే పరీక్షింపుడు. సరే. నాథా, భృగు మహర్షి. నీవు మిన్నకుండుముదేవి. ఆతడు తాపసి అయినను కడు తామసి, దురహంకారి. కానిము, నీ వీణాగానము సాగనిము. కమల సంభవ కైమోడ్. విధాత, ఏమి ఈ అలక్ష్యము? ఎంత నిరాదరణ! సృష్టికర్తలని ఇంత అహంకారమా? బ్రహ్మ, ఇదే నా శాపం. భూలోకమున నీకు ఆలయములు, అర్చనాది పూజా పురస్కారములు లేకుండా పోవు కాక. ప్రాణేశ్వర, భృగు మహర్షి. నీవు ఊరకుండము దేవి. ఈతడు భగవంతునే పరీక్షింపవచ్చిన భక్తుడు, ఆతిథ్యమునకు అనర్హుడు. పరమేశ్వర, ప్రణామములు. శంకర, సదాశివ, శివ. ఇతనికి నీ ఇదే జాడ్యమా? అర్ధనారీశ్వర, అతిథులను ఆదరించడే ఎరుంగని అహంకారివి. ఇదే నీకు నా శాపం. భూలోకమున నీకు పిడికెడు బూడిద తప్ప పేరు నైవేద్యమే లేకుండా. ఇది నా హృదయం. పద్మనాభ, ప్రణామములు. భక్తవత్సల,
భవత్ సందర్శనార్థము వచ్చిన భృగువు శ్రీధవ, మాధవ. నారదుడు చెప్పినదే సత్యము. త్రిమూర్తులు భక్త విధేయులు కాదు, భార్యా విధేయులు. కామాంతు కామిని పాదదాసు. ఇది దుర్భరం, దుస్సహము. భృగు మహర్షుల, ఎప్పుడు మీ రాక? మీరు వచ్చినట్లే తెలియదే? ఎట్లు తెలియను? భార్యాలోలురకు భక్తులు కనిపించురా. అపచారమును మన్నింపవలెను. రండు, ఆసీనులు గండు. అయ్యో, తమ సుకుమార చరణ కమలము నా కఠిన దేహమును తాకి ఎంత సొక్కినదో. ఉపచారము సేతునా? శ్రీహరి, నీ భక్త విధేయతకు మెచ్చి తిని. భక్తుని భగవంతుడు పరీక్షించుటకు బదులు భగవంతుని భక్తుడే పరీక్షించబోనుట దురహంకారం. పాదమందలి ఈ నేత్రమే నీ వక్ర దృష్టికి కారణం. అన్యులను పరీక్షించుట కంటే ఆత్మ పరీక్ష ప్రధానం. దేవదేవ, లోకైక నాయక, నా జ్ఞానాంధకారమును తొలగించి జ్ఞాననేత్రమును తెరిపించింది. నీ భక్తుడను, క్షంతవ్యుడను మల్లింపు. అభయమస్తు. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, ఏమిటిది? ఎందులకి కన్నీరు? అవమాన దగ్ధమైన నా వంటి దిక్కులేని దీనురాలికి కన్నీరు కాక వేరే శరణ్యమేమున్నది? నీకు అవమానమా? ఇది అవమానము కాక సన్మానమా? ఈ స్త్రీకి నివాసము దివ్య కౌస్తుభాలంకృతము పరమ పవిత్రము అయిన మీ వక్షస్థలము ఒక జడదారి పాద తాడనమున ధూళి దూసరితమై అపవిత్రమయ్యనే. ఇది సహ్యమా? క్షంతవ్యమా? ఆ భృగువును తక్షణమే భస్మము చేయుటకు బదులు అతనికి పాద సేవలు చేసి నా అవమానాన్ని లాజము పోసితే ఈ పరాభవమును నేనెట్లు భరించగలను? శాంతించు దేవి, శాంతించు. ఆ భృగువు మన భక్తుడు, కాకున్న కించిత్ గర్వాంతుడు. అదుగో ఆ భక్త వాత్సల్యమేమిటి మీరి భక్త దాస్యముగా పరిణమించినది. మీ భక్తుల దురాగతములు మీకు సరస వినోదములేమో గాని నాకు మాత్రము శస్త్ర సంఘాతములు. ఈ పరాభవములు నేను భరించలేను. సాటి ఇల్లాంధ్రలో సగర్వంగా తల ఎత్తుకొని సంచరించలేను. నాకు సెలవిప్పించండి. లక్ష్మి, దేవి, దేవి, ఎక్కడికి? ఇక్కడ కానప్పుడు ఎక్కడైనాను ఒక్కటే. దివ్య కౌస్తుభాలంకృతమైన నారాయణుని వక్షస్థలమే లక్ష్మికి ఏకైక నివాస క్షేత్రము. ఆ శ్రీనివాసమే కరువైనప్పుడు స్త్రీకి మరణము తప్ప వేరు శరణ్యము లేదు. లక్ష్మి, నన్ను ఆపకండి ప్రభు, ఆశీర్వదించి పంపండి. నారాయణ నారాయణ. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. నారాయణ నారాయణ. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.
అమ్మా అమ్మా లక్ష్మీదేవి, ఏమిటి ఆవేశము? ఎక్కడికి ప్రయాణము? ఏమని చెప్పను నారద? అంతయు విన్నానమ్మా. విని కలవరముతో మనోవేగమున పరుగిడి వచ్చినాను. నీకు జరిగిన పరాభవము దుర్భరము, దుస్తహము. ఇంతకు ఏమి చెయ్యదలచితివి? మరణము తప్ప వేరు శరణ్యము లేదు నారద. తొందరపడకమ్మా. ఆవేశము అనర్ధహేతువు. లక్ష్మీనారాయణులు అవినాభావములు. ఒకరు లేక మరొకరుండగలరా? స్థితికారుడే కరువైనప్పుడు ఈ విశ్వము గతి ఏమి? నిజమే నారద. నా శాశ్వత వియోగమును నా నాథుడు భరించలేడు. ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం? బాధపడకమ్మా. ఇది కేవలము ఆలుమగల ప్రణయ కలహము. అయినా తిరిగి వైకుంఠమునకు పొమ్మందువా? వలదు వలదు. అట్లు చేసినచో నీవు సాటివారిలో చులకన కాగలవు. శ్రీని విడిచి శ్రీధరుడు మాత్రం ఎన్నాళ్ళుండగలడు. అతడే నిన్ను వెతకుచూ రాగలడు. అంతవరకు నేనెక్కడ తలదాచుకోగలను నారద? అదేమిటమ్మా, సముద్రరాజ తనయవు పుట్టినిల్లుండగా వేరొక చోట తలదాచుకున్న నేల. నిజమే నారద. పుట్టినింటికే వెళ్ళెదెను. హరి తనంతట తాను వచ్చు వరకు అచ్చటనే ఉండెదెను. నారాయణ నారాయణ.